వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ యువతకు భారీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బగ్గుమన్నారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేందుకు హైదరాబాద్లో యువ సంగ్రామ సదస్సును నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. సభ నిర్వహణ విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నేతలకు సూచనలు చేశారు. మరోవైపు సంగ్రామ సదస్సుకు భారీగా తరలివచ్చేందుకు యువత, గులాబీ శ్రేణులు సంసిద్ధంగా ఉన్నాయి. రేపు హైదరాబాద్లోని సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సు నిర్వహణపై గురువారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభ ఏర్పాట్లు, నిర్వహణ విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. యువ సంగ్రామ సభకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉన్నదని, అలాంటి ప్రయత్నాల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. అటు హైదరాబాద్ తో పాటు పరిసర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని పార్టీ సీనియర్ నాయకులు వివరించారు. యూత్ డిక్లరేషన్ పేరిట యువత, నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేపు సరూర్ నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తద్వారా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. రేవంత్ మాటలు, అనుసరిస్తున్న విధానాలు, సాగిస్తున్న పాలన ప్రజాకంటకంగా మారాయని కేటీఆర్ విమర్శించారు. సగం పదవీకాలం పూర్తి కాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో సమాజంలోని ప్రతి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. రేవంత్ చేయించిన సర్వేలోనే కాంగ్రెస్ సర్కారుపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైందని, అందుకే అడ్డగోలుగా మాట్లాడుతూ అక్కసు వెళ్లగక్కుతున్నారని చెప్పారు. ఒకవైపు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కరువు అంచనా ఉంటే సీఎం వ్యాఖ్యలు ప్రజలందరిలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయన్నారు. చివరికి రైతులు కూడా తమ రక్తాన్ని తీసుకోండి, కానీ పొలాలకు నీళ్లివ్వండని డిమాండ్ చేసే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు రేపటి యువ సంగ్రామ సదస్సు కోసం గులాబీ శ్రేణులు యువతను సమాయత్తం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో యువ సంగ్రామ సదస్సుకు నిరుద్యోగ యువత, విద్యార్థులు కదలాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో నిరుద్యోగుల్ని మోసం చేసిన రేవంత్ సర్కారుపై యువగలం వినిపించేందుకు సరూర్ నగర్ వేదిక కానుందన్నారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ యువతను కలిసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సంగ్రామ సభ కరపత్రాలు పంపిణీ చేశారు. యువ సంగ్రామ సదస్సుకు యువకులు భారీ ఎత్తున తరలిరావాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు నిలదీస్తే కానీ కాంగ్రెస్ పనిచేసే పరిస్థితి లేదన్నారు. ప్రజల గొంతును ప్రభుత్వానికి గట్టిగా వినిపించేందుకే యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం రాకేష్ రెడ్డి యువ సంగ్రామ సదస్సు పోస్టర్ను లాంచ్ చేశారు. యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం రేవంత్ రెడ్డికి నిరసన గలం వినిపించాలని సూచించారు. ఉద్యోగ ప్రకటన, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు యువ సంగ్రామ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల్ని నిలువునా దగా చేసిందన్నారు. రేపు సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సభ నుంచే కాంగ్రెస్ పతనం మొదలవుతుందని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.